అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్నాయి. అలాగే ప్రధానంగా చూసుకుంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ఎడతెరిపిలేని వర్షాలు, అలాగే మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అయితే మనం ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ జిల్లా, అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తం నుంచి, అలాగే ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లా చింతూరు నుంచి మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా వర్షాలైతే ఎడతెరిపిలేని వర్షాలకైతే వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది. అంతే ఈ ప్రధానంగా కాకినాడ జిల్లాలో కురిసినటువంటి వర్షానికైతే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో మనకి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ఎడతెరిపిలేని వర్షాలకైతే రోడ్లు అన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా నిన్న నుంచి కూడా ఈరోజు అయితే సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితి. అలాగే ఈరోజు ఏదైతే ఎడతెరిపిలేని వర్షాలకైతే విద్యార్థులు అవస్థలు పడకుండా ఒక పక్కన సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యంలోనే ముఖ్యంగా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అలాగే మొత్తం ఎక్కడికెక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం ముఖ్యంగా కనపడుతుంది. ప్రస్తుతం కాకినాడ జిల్లాలోని ఉప్పాడ సముద్ర తీరంలో కూడా ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ కూడా మనకి ప్రధానంగా ముఖ్యంగా కనపడి చెప్పాలి. ముఖ్యంగా చూడొచ్చు మనకి ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం ఏ విధంగా అలలు ఇప్పుడే ఈ యొక్క ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఏదైతే తుఫాను హెచ్చరికల నేపథ్యంలోనే ఈ యొక్క సముద్రం కూడా కొంచెం రఫ్గా మారింది. అలాగే సముద్రపు నీరు కూడా కొంచెం రంగు మారినటువంటి పరిస్థితిని మనం ముఖ్యంగా గమనించవచ్చు. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనే ప్రధానంగా 2-3 రోజుల పాటు వర్షాల ఎఫెక్ట్ అయితే ఉంటాయని ఒక పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే వాతావరణ శాఖ అయితే కురుస్తాయని, అలాగే ముఖ్యంగా అనకాపల్లి కావచ్చు, కాకినాడ, కోనసీమ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలోని ఏలూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఆ విధంగానే వర్షపాతాలు అయితే కొన్ని ప్రాంతాలలో నమోదైనటువంటి పరిస్థితి. ఇప్పటికే ఏదైతే విపత్తు శాఖ కూడా ఒక పక్కన వాతావరణ అప్డేట్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అలాగే కొన్ని ప్రాంతాలు ఏదైతే ఎల్లో అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే రెడ్ అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాలలో వర్షపాతాలు అయితే అధికంగా నమోదవుతున్నట్టుగా ఒక మ్యాప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి మరో పక్కన కనబడుతుంది. అంటే వాయుగుండం అయితే బలపడే అవకాశం ఉంది. ఎక్కడైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అంటే పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఇప్పుడైతే ఈరోజు రాత్రికి ఏదైతే ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరం వైపు అయితే కదులుతూ ఆదివారం నాటికైతే వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, అలాగే విపత్తు నిర్వహణ సంస్థ అయితే మేనేజింగ్ డైరెక్టర్ మనకైతే రోణంకి కోర్మనాథ్ అయితే తెలిపారు. దీని ప్రభావంతో శుక్రవారం నుంచి అయితే వర్షాలు అయితే నమోదయ్యాయి. అలాగే శనివారం కూడా భారీ వర్షాలు ఉండడంతో ప్రభుత్వ పాఠశాలలకు కావచ్చు, అన్ని పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి వర్షం ఎఫెక్ట్తో. అలాగే భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు మోస్తరు నుండి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నదని ప్రధానంగా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక ఆదివారం కూడా అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన చోట మోస్తరు నుండి పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే ఈ నేపథ్యంలోనే మనకు చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగానే అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి యొక్క వర్షాలకైతే భారీ వర్షపాతం అయితే నమోదైంది. అలాగే 4 మండలాల్లో కూడా సుమారు 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపిలేని వర్షాలతో మొత్తం జనజీవనం కూడా కొంచెం అస్తవ్యస్తంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అంటే బయటకు వచ్చి నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా కూడా చాలా ఇబ్బందికర వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే చాలా ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుందని చెప్పాలి. అంతేకాకుండా ఈ యొక్క వర్షాలు అంటే 3 రోజుల పాటు కురిసేటువంటి వర్షాలకైతే ఒక పక్కన అధికార యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ ఈ యొక్క అర్ధరాత్రికి అయితే కళింగపట్నం దగ్గర అయితే తీరం దాటే అవకాశం ఉందని, దీనివల్ల మొత్తం భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందని ఒక వాతావరణ శాఖ అయితే హెచ్చరిక అయితే జారీ చేస్తుంది. అలాగే
ప్రధానంగా ఏదైతే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకార తీర ప్రాంతాలన్నీ కూడా ఆ వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసి ఎవరు కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి, వేటకి వెళ్ళిన వారందరూ కూడా ఇప్పటికే తిరిగి తీరం వైపుకి అయితే మళ్ళీ తిరిగి రావాలంటూ పక్కన ఆదేశాలు అయితే జారీ చేసినప్పటికీ, అలాగే ఏదైతే ఈ యొక్క సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఈ యొక్క ఈదురుగాలులు కూడా వేసే అవకాశం ఉంది. అలాగే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎక్కడైతే జిల్లా అధికార యంత్రం కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేసి అధికారులు విడతల వారీగా కూడా వాళ్ళందరం కూడా అలర్ట్ చేసేందుకు కొన్ని నెంబర్లు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ముఖ్యంగా కనపడుతుంది చెప్పాలి. ఏదైతే కాకినాడ జిల్లా కావచ్చు, అంబేద్కర్ కోనసీమ జిల్లా కావచ్చు, అలాగే తూర్పుగోదావరి జిల్లా కావచ్చు, మొత్తం ఏజెన్సీ ప్రాంతం అల్లూరు జిల్లాలో కూడా వర్షాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అలాగే రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నాయి. కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అంతేకాకుండా ఏదైతే ఈ కాకినాడ జిల్లా కావచ్చు, ఇప్పటికే పంటలు వర్షాలకు అధికంగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే నీట మునిగినటువంటి వరి పంటలు అయితే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి మరోపక్క కనపడుతుంది. అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఇంకా వర్షపాతాలు నమోదవుతే ఇంకా జలమయమే పరిస్థితి ఉందంటూ కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా అలాగే ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్తో పాటు గ్రీన్ అలర్ట్ మొత్తం అన్నీ కూడా ఈ విధంగా విడతల వారికి చేస్తే ప్రస్తుతం కాకినాడ జిల్లా కావచ్చు, తూర్పుగోదావరి జిల్లా అయితే ప్రస్తుతం ఆరెంజ్ అలర్ట్లో ఉంది. అంటే వర్షాలు అయితే ఎక్కువగా నమోదవుతున్న భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని ఒక పక్కన హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఏదైతే మొత్తం అధికార యంత్రాంగం అయితే అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క ఎడతెరపులేని వర్షాలు అయితే జనజీవనానికి అయితే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అందరూ కూడా రెండు రోజులు ఈ వర్షాలు ఉంటాయి. అలాగే ఏదైతే విద్యుత్ అంతరాయం కలిగే చోట కూడా ఈ యొక్క విద్యుత్ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని మరో పక్కన అధికారులు కూడా జిల్లా కలెక్టర్ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఎడతెరపులేని వర్షాలు ఈ యొక్క ఉప్పాడ సముద్ర తీరం వెంబడి కూడా అలలు కూడా ఎగసి పడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ యొక్క ఏదైతే సముద్ర తీర ప్రాంతం ఉందో, అలాగే ఈ యొక్క కాకినాడ కావచ్చు, అలాగే మొత్తం ఈ యొక్క తుని వరకు ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతం కూడా కొంచెం రఫ్గా మారినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఎఫెక్ట్తో మొత్తం ఈ విధంగా మారిందని మరి రెండు రోజుల్లో ఈ వర్షాలు అయితే అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు వహించాలంటూ అధికారులు అయితే సూచనలు ఇస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV, ఉప్పాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.